నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. వాయుపుత్రుడు, సూర్యుడి శిష్యుడు, శ్రీరాముడి సేవకుడు హనుమంతుడు. అటు త్రేతాయుగంలోనూ ఇటు ద్వాపర యుగంలోనూ హనుమ కనిపించే ఘట్టాలు అత్యంత ఆసక్తికరాలు. సీతారాములను సేవిస్తూ వారితో పాటు అనేక క్షేత్రాలలో కనిపించే హనుమంతుడు తనని సేవించే భక్తులను అనుగ్రహించడం కోసం ఎన్నో ప్రదేశాలలో కొలువయ్యాడు. అలా ఆయన పూజాభిషేకాలు అందుకునే ఆలయాలలో ఒకటైన ప్రాచీన్ శ్రీ గుగ్గమాడి హనుమాన్ మందిరమే నేటి మన తీర్థయాత్ర. చండీగఢ్ అనేక ప్రాచీనమైన ఆలయాలకు నిలయంగా కనిపిస్తూ ఉంటుంది. ఎన్నో పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాలు ఇక్కడ విలసిల్లుతూ ఉంటాయి. అలాగే నాద సంప్రదాయముతో కూడిన సిద్ధక్షేత్రాలు కూడా ఇక్కడ అలరారుతూ ఉంటాయి. అలాంటి సిద్ధక్షేత్రంలో హనుమంతుడు కొలువైన పుణ్యక్షేత్రంగా శ్రీ గుగ్గమాడి హనుమాన్ మందిరం దర్శనమిస్తూ ఉంటుంది. జన్మ కలిగే బలము బుద్ధి విద్యలిచ్చి భ్రాంతి బాపు హనుమంత కాంచనాద్రి శారీర కులిశకేత గదాధర కాంచనాద్రి శారీర కులిశకేత గదాధర శంకరాంశ కేసరి సుత శరణంటిని హనుమంత శంకరాంశ కేసరి సుత శరణంటిని హనుమంత. జయ మారుతి జయ హారతి శ్రీరామ ప్రియ దూత హే మారుతి. జయ మారుతి జయ హారతి శ్రీరామ ప్రియ దూత హే మారుతి. శ్రీ గుగ్గామాడి హనుమాన్ ఆలయ ప్రాంగణంలో గోగాజీ మహారాజ్ మందిరం, శివాలయంతో పాటు అనేక మందిరాలు అలరారుతూ ఉంటాయి. బయటి నుంచి చూసేవారికి ఇది ఒక సాధారణమైన ఆలయం మాదిరిగా అనిపించినప్పటికీ ఇది ఎంతటి వైభవంతో కూడుకున్న మందిరాల సమూహం అనేది లోపలికి అడుగుపెట్టిన తరువాతనే అర్థమవుతుంది. ప్రాచీన కాలం నుంచి ఇక్కడ హనుమంతుడు కొలువై పూజలందుకుంటూ ఉన్నాడు. అందువలన ప్రాచీన హనుమాన్ ఆలయంగా దీనిని భక్తులు పిలుచుకుంటూ ఉంటారు. ఇక ఇక్కడి హనుమంతుణ్ణి పూజించడం వలన సంకటాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. అందువలన స్వామిని సంకటమోచన హనుమాన్గా కూడా కొలుస్తూ ఉంటారు. ఇక ఇది సిద్ధులు తిరుగాడిన ప్రదేశం కావడం వలన కార్యసిద్ధి కలుగుతుందని విశ్వసిస్తూ ఉంటారు. శరణం శరణం మారుతి చరణం శ్రీకర మంగళ శుభకర చరణం. శరణం శరణం మారుతి చరణం
శ్రీకరమంగళ శుభకర చరణం ఇహ పరదాయక శ్రీ గురు చరణం ఇహ పరదాయక శ్రీ గురు చరణం ఈప్సితదాయక భవభయహరణం ఈప్సితదాయక భవభయహరణం శరణం శరణం మారుతి చరణం శ్రీకరమంగళ శుభకర చరణం. సువిశాలమైన ప్రదేశంలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. పొడవైన ప్రాకారాలు, అందంగా తీర్చిదిద్దిన ప్రవేశద్వారం, వరుసగా కనిపించే విమాన గోపురాలు, శిఖర భాగంలో మెరిసే కలశాలు, నిర్మాణ నైపుణ్యాన్ని చాటి చెప్పే నగిషీలు అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని ఆశ్చర్యచకితుల్ని చేస్తూ ఉంటాయి. ప్రతి విమాన గోపురం నలువైపులా 4 ఉపకలశాలను కలిగి ఉంటాయి. పార్కింగ్ కోసం విశాలమైన ప్రదేశాన్ని కేటాయించారు. మనం చూస్తూ ఉండగానే పార్కింగ్ ప్లేస్లోకి వాహనాలు చకచకా చేరిపోతూ ఉంటాయి. దీనిని బట్టి ఈ ఆలయానికి ఏ స్థాయిలో భక్తుల తాకిడి ఉంటుందనేది అర్థమైపోతుంది. ఇక్కడ పూజా సామగ్రిని విక్రయించే దుకాణాలు వరుసగా కనిపిస్తూ ఉంటాయి. పూజా సామగ్రికి అవసరమైన వస్తువులు ఏమిటనేది వారికి తెలిసి ఉండటం వలన వాటిని విక్రయిస్తూ ఉంటారు. ఒకప్పుడు ఇది నిర్మానుష్య ప్రాంతం. ఆ తరువాత జనావాసాలు పెరుగుతూ వెళుతూ ఆ ప్రదేశాన్ని తమలో కలిపేసుకున్నాయి. ఇప్పుడు ఈ ఆలయం అనునిత్యం భక్తుల సందడి ఎక్కువగా కనిపించే ఆలయాలలో ఒకటిగా తన ప్రత్యేకతను చాటుతోంది. ప్రాంగణంలోకి అడుగుపెట్టడంతోనే ప్రశాంతత పలకరిస్తుంది. అనేక మంది దేవీ దేవతల అనుగ్రహాన్ని అప్పగిస్తుంది. జన్మ కలిగే బలము బుద్ధి విద్యలిచ్చి భ్రాంతి బాపు హనుమంత కాంచనాద్రి శారీర కులిశకేత గదాధర కాంచనాద్రి శారీర కులిశకేత గదాధర శంకరాంశ కేసరి సుత శరణంటిని హనుమంత శంకరాంశ కేసరి సుత శరణంటిని హనుమంత. జయ మారుతి జయ హారతి శ్రీరామ ప్రియదూత హే మారుతి జయ మారుతి జయ హారతి శ్రీరామ ప్రియదూత హే మారుతి. చండీగఢ్లోని హనుమాన్ మందిరాలలో అత్యంత ప్రాచీనమైనదిగా మహిమాన్వితమైనదిగా శ్రీ గుగ్గామాడి హనుమాన్ మందిరం కనిపిస్తుంది. ఎంతోమంది సిద్ధులు యోగులు ఇక్కడి హనుమంతుడిని ఆరాధిస్తూ సాధనా మార్గంలో ముందుకు వెళ్లారని అంటారు. అందువలన ఇక్కడి హనుమాను దర్శించుకోవటానికి పెద్ద సంఖ్యలో భక్తులు ఈ క్షేత్రానికి తరలివస్తూ ఉంటారు. రండయ్య పోదాము తిరునాళ్ళు చూద్దాము రారమ్మ సామీరి దర్శనము చేద్దాము. రండయ్య పోదాము తిరునాళ్ళు చూద్దాము రారమ్మ సామీరి దర్శనము చేద్దాము. రామయ్య దేవునికి సామి హనుమంతునికి కామితాలీడేర మొక్కుబడి తీర్చాలి. రండయ్య పోదాము తిరునాళ్ళు చూద్దాము రారమ్మ సామీరి దర్శనము చేద్దాము.
ఇక్కడి ఆలయ ప్రవేశ ద్వారం దగ్గరే దాదాపు 3 అంతస్తుల ఎత్తులో హనుమ విగ్రహం కనిపిస్తుంది. సింధూర వర్ణంలోని హనుమంతుడు గద అభయహస్తాలతో కొలువై ఉంటాడు. స్వామివారి పూర్తి రూపాన్ని కాస్త దూరం నుంచి చూడవలసిందే. దగ్గరికి వస్తే స్వామివారి పాదాలు గద తలభాగం మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. స్వామివారి పాదాలకు నమస్కరించుకొని భక్తులు అక్కడి నుంచి ముందుకు కదులుతూ ఉంటారు. సాధారణంగా ఎత్తైన హనుమ విగ్రహాలు నెలకొల్పడం అనేది చాలా క్షేత్రాలలో చూస్తూ ఉంటాం. అయితే అలాంటి ఎత్తైన హనుమమూర్తులు ఆలయ ప్రాంగణంలో కానీ ఆలయం ఆరుబయట కానీ కనిపిస్తూ ఉంటాయి. అలా కాకుండా ఆలయంలోకి ప్రవేశిస్తూ ఉండగానే బయటికి చూస్తున్నట్టుగా హనుమమూర్తిని ఏర్పాటు చేయడం విభిన్నంగా అనిపిస్తుంది. 2003లో ఈ మూర్తిని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ ఆలయానికి ఇంతటి ఎత్తైన హనుమమూర్తిని ప్రత్యేకమైన ఆకర్షణగా చెబుతారు. ఎత్తైన ఈ మూర్తి సన్నిధిలోనే ప్రాచీన కాలం నుంచి పూజిస్తూ వస్తున్న హనుమ శిలా ప్రతిమ మనకిక్కడ కనిపిస్తుంది. భక్తులు స్వామివారి సన్నిధిలో తులసితో పాటు వివిధ రకాల పుష్పాలను ఫలాలను సమర్పిస్తూ వెళుతుంటారు. ఆలయం లోపల కూడా మరో హనుమమూర్తిని చూడవచ్చు. సాధారణంగా హనుమను పూజిస్తే ఆయురారోగ్యాలు చేకూరుతాయని చెబుతారు. దుష్టగ్రహ పీడలు, దుష్టశక్తుల కారణంగా పడే బాధలు తొలగిపోతాయని అంటారు. కానీ ఇక్కడి హనుమంతుణ్ణి ఆరాధిస్తే ఎలాంటి కష్టాలు నష్టాలు దరిచేరవని విశ్వసిస్తారు. అందువల్లనే ఇక్కడి హనుమంతుణ్ణి సంకటమోచన్ హనుమాన్ అంటూ కొలుస్తూ ఉంటారు. ఈ కారణంగానే భక్తులు నియమం తప్పకుండా ఈ ఆలయానికి వచ్చి వెళుతూ ఉంటారు. నిత్యము స్మరించు మారుతి నామం, సత్యము హరించు సంకటజాలం. నిత్యము స్మరించు మారుతి నామం, సత్యము హరించు సంకటజాలం. మనసా వచసా కర్మల సహితం, మనసా వచసా కర్మల సహితం. మానక భజించు పావని చరణం, మానక భజించు పావని చరణం. ఇది హనుమ ఆలయమే. అయితే గుగ్గామాడి హనుమ అనే పేరు ఎందుకు వచ్చిందనే సందేహం చాలా మందికి కలుగుతుంది. అసలు గుగ్గామాడి అంటే ఏమిటి అనే సందేహానికి సమాధానం కోసం ఆలయమంతా తిరిగే పరిస్థితి కనిపిస్తుంది. అయితే గుగ్గా అనే మాటకి 11వ శతాబ్దానికి సంబంధం ఉందనే విషయం అప్పుడే మనకు అర్థమవుతుంది. హనుమ ఆలయంలో గోగాజీ మహారాజ్ మందిరం మనకు కనిపిస్తుంది. తెల్లని గుర్రంతో కలిసి ఆయన పాలరాతి మూర్తి ఇక్కడి మందిరంలో దర్శనమిస్తూ ఉంటుంది. ఆయనను గోగాజీ జహర్వీర్ మహారాజ్ అని, గోగాజీ జహర్వీర్ చౌహాన్ అని పిలుస్తుంటారు. అప్పట్లో ఆయన్ను మహిమలు తెలిసిన బాబాగా కూడా భావిస్తూ ఉండేవారు. అలాంటి ఆయన మహిమలు తొలిసారిగా ప్రకటితమైనది ఇక్కడేనని చెబుతూ ఉంటారు. రాజ్పుత్ వంశంలో జన్మించిన ఆయన గోవులను ఎక్కువగా ప్రేమించేవారట. వాటికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారు. అందువలన ఆయనను గోగాజీ అని పిలిచేవారు. నాథ సంప్రదాయానికి చెందిన గోరఖ్నాథ్ శిష్యుడిగా గోగాజీని చెబుతారు. గోగాజీ తల్లి బాచల గోరఖ్నాథ్ భక్తురాలట. గోరఖ్నాథ్ అనుగ్రహ ప్రసాదం వల్లనే ఆమెకు గోగాజీ జన్మించాడని చరిత్ర చెబుతోంది. ఇక ఆ తరువాత కాలంలో గోరఖ్నాథ్ శిష్యరికం చేసిన గోగాజీ అనేక విద్యలు నేర్చుకున్నాడని అంటారు. అప్పట్లో గోగాజీ అంటే అందరికీ విపరీతమైన భక్తిభావం ఉండేది. ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో ఎవరు ఎలాంటి పాముకాటుకు గురైనా ఆయన కాపాడుతూ ఉండేవారు. అలాగే అనేక ఆపదల నుంచి ప్రమాదాల నుంచి రక్షిస్తూ వెళ్లడం వలన ఆయనను దైవస్వరూపంగా భావించడం కనిపిస్తుంది. ఆయన సమాధి పొందిన అనంతరం భక్తులు ఆయన మందిరాన్ని నిర్మించి పూజించడం మొదలుపెట్టారు. ఇక్కడ గోగాజీ ప్రత్యక్షంగా ఉన్నాడని ఆనాటి జానపదులు విశ్వసించేవారు. అయితే ఆనాటి ప్రభుత్వ అధికారులలో కొందరు ఈ విశ్వాసాన్ని గురించి పెద్దగా పట్టించుకోలేదు. అందువలన గోగాజీ మందిరాన్ని కూల్చేసి ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని భావిస్తారు. అక్కడి వారు ఎంతగా వారించినా అధికారులు వినిపించుకోలేదు. మందిరాన్ని పడగొట్టడానికి ఏర్పాట్లు జరిగిపోతాయి. అధికారుల ఆదేశానుసారం పనివాళ్లు రంగంలోకి దిగుతారు. మందిరంపై ఎక్కడ గడ్డపలుగు దింపితే అక్కడి నుంచి సర్పాలు బయటికి వస్తుంటాయి. అలా చూస్తుండగానే అక్కడ సర్పాల సంఖ్య పెరుగుతూ పోతుంటుంది. దాంతో పనివాళ్లు ప్రాణభయంతో అక్కడి నుంచి పరుగందుకుంటారు. గోగాజీ మహారాజ్ మందిరాన్ని సర్పాలు రక్షిస్తూ ఉంటాయనే ప్రజల నమ్మకాన్ని అధికారులు నమ్మడానికి ఈ సంఘటన కారణమైందని చెబుతారు. పంజాబీ భక్తులు గోగాను గుగ్గా అని అంటారు. గోగాజీని దర్శించుకున్న భక్తులు ఆయనకు తీపి చపాతీలను నైవేద్యంగా సమర్పించి దానినే ప్రసాదంగా స్వీకరిస్తూ ఉంటారు. రోగదోషములు శమించు చరణం, రాగద్వేషముల నడంచు చరణం.
రోగదోషములు శమించు చరణం, రాగద్వేషముల నడంచు చరణం, ఆయురారోగ్య సిరి సౌభాగ్యం, ఆయురారోగ్య సిరి సౌభాగ్యం అనుగ్రహించును జ్ఞానానందం, అనుగ్రహించును జ్ఞానానందం. శరణం శరణం మారుతి చరణం, శ్రీకర మంగళ శుభకర చరణం. శ్రీ గుగ్గామాడి హనుమాన్ ఆలయ ప్రాంగణంలో అనేక ఉపమందిరాలు కనిపిస్తాయి. ప్రతి మందిరాన్ని తీర్చిదిద్దిన తీరు మంత్రముగ్ధులను చేస్తుంది. అందమైన నగీషీలు, అలంకరణలు ఈ ఆలయ శోభను రెట్టింపు చేస్తూ ఉంటాయి. ఈ మందిరాలలోని అందమైన పాలరాతి మూర్తులు మనసులు కొల్లగొడుతూ ఆధ్యాత్మిక తీరంలో విహరింపజేస్తాయి. బయట నుంచి చూడడానికి సాధారణంగా కనిపించే ఈ ఆలయం ఆధునికతకు అద్దం పట్టినట్టుగా, అద్దాలతోనే నిర్మించినట్టుగా అనిపిస్తుంది. అద్దాలపైనే నడుస్తున్నామా అనే భావనకు లోనవుతాం. గోడలు, స్తంభాలు, పైకప్పు, విద్యుత్ దీపకాంతులతో కలిసి చేసే విన్యాసాలను అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. పద్మాలు, ఓంకార చిహ్నాలు, అందమైన అనేక ముద్రలు విస్మయానికి గురిచేస్తాయి. ఈ ఆలయంలో హనుమంతుడు, గోగాజీ మహారాజ్ మందిరాల తరువాత స్థానంలో శివాలయం ప్రాధాన్యతను సంతరించుకొని కనిపిస్తుంది. అనునిత్యం ఇక్కడి శివలింగానికి అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ శివలింగం కూడా ప్రాచీన కాలం నుంచి ఉందని చెబుతారు. పాలరాతి మందిరంలో కొలువైన శివయ్యను వివిధ రకాల పూలమాలికలతో అలంకరిస్తూ ఉంటారు. ప్రతి సోమవారం రోజున అమావాస్య, పౌర్ణమి తిథులలో ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఇటు హనుమంతుడు, అటు శివుడు కొలువైన ఈ ఆలయంలో సీతారామ లక్ష్మణులు ప్రత్యేక మందిరంలో కనువిందు చేస్తూ ఉంటారు. సీతారామ లక్ష్మణులను నేరుగా చూస్తూ ఈ మూర్తులను మలిచారేమో అనేంత మనోహరంగా అనిపిస్తాయి. వర్ణరంజితమైన వస్త్రాలు, వెలుగు జిలుగులతో కూడిన అలంకరణలు అబ్బురపరుస్తాయి. సీతారాముల కోసం మన మనసులను కూడా అంత అందంగా సిద్ధం చేయాలని అనిపించకుండా ఉండదు. ఇక ఆ పక్కనే రాధాకృష్ణుల మందిరం కనిపిస్తుంది. అందమైన ప్రకృతి సంతరించుకున్న ప్రేమైక రూపాలే రాధాకృష్ణులు. అందం, అల్లరితనం, అలకలు ఈ ఇద్దరిలోనూ కనిపిస్తాయి. జగాలను సమ్మోహనంలో ముంచేస్తాయి. అలాంటి రాధాకృష్ణుల మూర్తుల నుంచి చూపు తిప్పుకోవడం కష్టమవుతుంది. మనసుకు వారు వేసిన మంత్రబంధన నుంచి తప్పించుకోవడం అనితర సాధ్యమవుతుంది. గణపతి, చండి, దుర్గా, కాళీ, లక్ష్మీనారాయణులు, శనీశ్వరుడు దర్శనమిస్తూ ఉంటారు. పాలరాతి మూర్తులు, పాలనురుగు వంటి విద్యుత్ కిరణాలతో అభిషేకించబడుతున్న భావన కలుగుతుంది. ఈ మందిరాల సన్నిధిలో భజనలు, కీర్తనలు ఆలపిస్తూ ఉంటారు. ఆ నామ సంకీర్తన మనసును మరో లోకంలోకి తీసుకుని వెళుతూ ఉంటుంది. ఇక్కడ అనేక మంది దేవీ దేవతలను ప్రతిష్ఠించిన కారణంగా వారికి సంబంధించిన తిథులు, మాసాలు, పర్వదినాలలో ప్రత్యేకమైన పూజలు, సేవలను నిర్వహిస్తూ ఉంటారు. విశేషమైన అలంకారాలు మరింత ఆకర్షణీయంగా అనిపిస్తూ ఉంటాయి. ఆ సమయంలో ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. భీమ బలిమి నసురాళిని సమయించితివో వీరా, రామాయణ రత్నమాల రావో శ్రీ హనుమంత, రావణాసు దర్పమణచి లంకనెల్ల దహన పరచి, రావణాసు దర్పమణచి లంకనెల్ల దహన పరచి, రాక్షసాంత కుండలైన రామదూత హనుమంత, రాక్షసాంత కుండలైన రామదూత హనుమంత, శ్రీమంత హనుమంత, శ్రీరామ ప్రియదూత, శ్రీమంత హనుమంత, శ్రీరామ ప్రియదూత, నిరవద్య ఘన చరిత నిను పొగడగ మేమెంత, నిరవద్య ఘన చరిత నిను పొగడగ మేమెంత, శ్రీమంత హనుమంత, శ్రీరామ ప్రియదూత, శ్రీమంత హనుమంత, శ్రీరామ ప్రియదూత. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఈ ఆలయం తలుపులు తెరిచే ఉంటాయి. నగరం మధ్యలో ఉండటం వలన, అనేక పర్యాటక ప్రదేశాలకు దగ్గరలో ఉండటం వలన ఈ ఆలయాన్ని దర్శించేవారు, వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అందువలన ఉదయం నుంచి రాత్రి వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి చండీగఢ్కి రోడ్డు, రైలు, వాయు మార్గాలు ఉన్నాయి. చండీగఢ్లో దిగిన తర్వాత స్థానిక వాహనాలలో ఈ ఆలయానికి చేరుకోవచ్చు.
ఆధ్యాత్మిక కేంద్రంగా అలరారుతున్న ఆలయం, అందంగా తీర్చిదిద్దిన అనేక మందిరాల సముదాయం ఇది. ఇక్కడ ప్రతిరోజు ఒక విశేషమే, భక్తి భావ పరిమళాలు వెదజల్లే పర్వదినమే. ఎంతో ప్రాచీనతను కలిగిన ఈ ఆలయ దర్శనం ఓ మధురమైన ఆధ్యాత్మిక ప్రయాణంగా మదిలో ఎప్పటికీ మిగిలిపోతుంది. అలాంటి ఆలయ విశేషాలను తెలుసుకున్నారు కదా. మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. రాముని సేవా రక్తుడవీవే, రాఘవ కార్య సక్తుడవీవే. రాముని సేవా రక్తుడవీవే, రాఘవ కార్య సక్తుడవీవే. రావణ మదమును అణచితివయ్యా, రావణ మదమును అణచితివయ్యా. రామాయణ రతనము నీవయ్యా. నీ చరణములే నమ్మితి హనుమా, నాకిహ పరముల నిమ్మో హనుమా. నీ చరణములే నమ్మితి హనుమ, నాకిహ పరముల నిమ్మో హనుమ. అంజలి ఘటించి వేడి తినయ్యా, అభయము నిడరావో హనుమయ్య. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. జగదభివందన జ్యోతను గొనుమా, జగదభివందన జ్యోతను గొనుమా. జయ హే జయ హే శ్రీమన్హనుమా, జయ హే శ్రీమన్హనుమా. జయ 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 శ్రీ హనుమా, జయ జయ అంజని జయ కుమారా, అంజని కుమారా హనుమా. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.